చెక్ బౌన్స్ అయిందా? ఏ బ్యాంక్ లో డబ్బు లేదా? సంతకం తేడా వచ్చిందంటనా? సంతకం కరెక్ట్ గానే పెట్టాను బే. శ్రీనివాసన్ పెట్టావంటనా? నేను అందరిని టెన్షన్ పెడుతుంటే వీటి వల్ల నాకు టెన్షన్. ఎరా అన్న, వాడి మీద కన్నేసి ఉంచమని చెప్పానా? వాడు 4 రోజుల నుంచి కనపడట్లే, ఎక్కడికైనా వెళ్ళాడేమో. ఎరా వాడు అక్కడికైనా వెళ్ళుంటాడంటావా? నందిని నిజాంపేటలో ఉందని వాడికి తెలిసే అవకాశమే లేదన్నా. ఒకవేళ తెలిసి వెళ్ళినా మన ముసలోడు వాడిని కప్పెట్టేస్తాడు. హలో, ఈ ఫోన్ కూడా ఏంటో నన్ను టెన్షన్ పెడుతుంది. ఏం సీను, నన్ను లేపుకుపోతున్నావా? ఎప్పుడు లేపుకుపోయకూడవే. నీకు థ్రిల్ చూపిస్తారా? తాతయ్య లేస్తే చంపేస్తాడు. తెల్లవారు 5 గంటల వరకు మీ వాళ్ళు ఎవరూ లేవరు. ఈ లోపు వచ్చేద్దాం రా. స్లిప్ అవుతావు, జాగ్రత్త. ఏంటి సీను, ఈ పొలానికి తీసుకొచ్చా? ఉండు చెప్తాగా. హ్యాపీ బర్త్డే నందు. సీను, నా బర్త్డే నాకే గుర్తులేదు. భలే సర్ప్రైజ్ చేసావు. ఏం గిఫ్ట్ ఇవ్వాలి? సీను, మా నాన్న. నందిని పైనుంది. యాండి, అల్లుడు వచ్చాడు. ఇదేందే ఇవాళ కూర్చుండో? కూతురు గుర్తొచ్చిందేమో, పైకి వెళ్ళాడు. వెళ్ళండి. నందిని, నందు, నందిని లోపల లేదా? ఉన్నదే. నందిని, అమ్మా నందిని. ఏంట్రా ఆ సీనుగాడు ఏమైనా? కంగారు పడకన్నా, వాడి ఇక్కడికి ఎలా వస్తాడు? నందిని, నందిని తలుపు తీయ్. నందిని, నందిని, నందిని తలుపు తీయ్. ఏందమ్మా తలుపు తీ, నీకెంతసేపు వినిపించలేదా? ఏంది? హలో, నా కూతురు నేను చూశాను, అది చాలు. ఏంటమ్మా చెమట్లు? దేని కంగారు పడుతున్నావు? అది నాన్న, నాకు ఏదో పీడకల వచ్చింది, ఓ, అందుకే. నీకు ఈ రోజు వచ్చింది, నాకు రోజు వస్తుంటాయి పీడకలలు. యా, ఏం లేదమ్మా, ఎందుకో నేను చూడాలనిపించింది, చూశాను. ఇంకేంటమ్మా, అమ్మకి ఏదైనా చెప్పాలా? ఏమవుతున్నా? ఏంటి బోర్ కొడుతుందా? కొన్ని రోజులే నీకోసం. సౌండ్ ఏంటి అక్కడ? అటక మీద పిల్లేదో పడేసినట్టున్నదే. అటక్. ఏమైందన్నా? వాడి ఇక్కడికి రాలేదురా, అనవసరంగా కంగారు పడ్డాను. నేను ముందే చెప్పాను కదన్నా. రే, నా మామ మొహం ఒకలా ఉంది, పద వెళ్దాం.
రాత్రి మా నాన్నకి దొరికింటే ఏంటి నీ పరిస్థితి? నాకేం కాదు కానీ నన్ను చూడగానే మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిపోయేవాడు. ఏయ్. ఓకే ఓకే. మ్మ్. ఏందమ్మా ఒక్కదాని ఏం చేస్తున్నావు? చెస్ ఆడుకుంటున్నాను తాతయ్య. ఆహా. రాత్రి మీ నాయన ఎందుకు వచ్చిండు? నన్ను చూడాలనిపించిందట, అందుకే వచ్చారు. మ్మ్. నువ్వెవరినైనా ప్రేమించినవా? అదేంటి అలా అడిగావు? ప్రేమిస్తే నాతో చెప్పేట. నేను మీ నాయన లెక్క దుర్మార్గుని కాదు. నేనెవరిని ప్రేమించలేదు తాతయ్య. చూడు బిడ్డ, ప్రేమించుడు తప్పు కాదు, దాని దాసుడు తప్పు. ఆడుకో. నందు, మీ తాతయ్య అడుగుతుంటే అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్పొచ్చుగా. నీకు తెలియచిను, ఈ పెద్దవాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు. నాకెందుకు మీ తాతయ్య చాలా మంచివాడు అనిపిస్తుంది. మాకు తెలుసులే, నువ్వు పైకెళ్ళు. లేనందిని, తప్పుకో తప్పుకో. నరికేస్తావా? నరికి. నేను తల వంచింది నీ కత్తికి కాదు, నీ పెద్దరికానికి. నువ్వు నన్ను చంపగలవు, కానీ నీ మనవరాలి మనసులో నా మీద ఉన్న ప్రేమను మాత్రం చంపలేవు. చావడానికైనా చంపడానికైనా ఒక్క నిమిషం చాలు. ఎందుకు చంపాలి అని ఆ ఒక్క నిమిషమే ఆలోచించండి, అన్నీ మీకే అర్థమవుతాయి. ఎందుకు ఎందుకురా నా మనవరాలు ప్రేమించినావు? ఎందుకు ప్రేమించావని అడగండి, ఎంత ప్రేమించావని అడగండి. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. ఇప్పుడు మా ప్రాణాల కంటే మా ప్రేమే మాకు ముఖ్యం. నన్ను చంపితే నందిని చచ్చిపోతుంది, నందిని చంపితే నేను చచ్చిపోతాను. అవును తాతయ్య, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం కావాలి అని అడుగుతున్నావు. నాకు నా సీను కావాలి తాతయ్య. చెక్. హలో శ్రీనివాస్, నిజాంపేట నుంచి. రైట్ రైట్. నువ్వు అక్కడికి వెళ్ళావంటే? వెళ్ళడం కాదు, అక్కడే ఉన్నాను. ఏంట్రా? నందిని తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను. సిటీకి వచ్చాక ఫోన్ చేస్తా. నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. రైట్ 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 రైట్. పిచ్చి పిచ్చి వేస్ట్ అది. అన్నా నీకు ఆ సీను అమ్మా తెలుసా? తెలుసా? వాడు ఎలా ఉంటారో తెలుసా? తెలుసు. వెళ్ళు, వాడిని చిత్తకొట్టి తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. రే బాబ్జీ, అన్నా, వాడు నందిని తీసుకుని నిజాంపేట నుంచి బయలుదేరాడు. హైదరాబాద్కి వచ్చే హైవేలో ఎక్కడో ఒక చోటు దొరుకుతాడు. వాటిని దొరకట్టేసాయి. నందినమ్మ పక్కన ఉండదు కదా? వెళ్ళి లాక్కురండి రావాడి.
ఎక్కడే భాస్కర్రావు వాళ్ళు? చిలుకూరు గుడికి వెళ్ళారు బాబు. అన్నా నేను రమేష్ని. దొరికారా? వాళ్ళు చిలుకూరు గుడికి వెళ్ళారంటన్నా. చిలుకూరా? వెళ్ళండ్రా, వెళ్ళి పట్టండి, పట్టండి చెప్తా. నాతోనే పెట్టుకుంటావురా శ్రీనిగా? రా రా రా. ప్లాన్ చాలా బాగుందిరా. నువ్వు చెప్పినట్టుగానే మేము ముందుగా నందిని తీసుకెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తాం. కానీ ఈ లోపు వాడు మీ అమ్మాయినే ఏమైనా చేస్తుండే భయంగా ఉందిరా. అమ్మా నాన్న చాలా సేఫ్ గా ఉన్నారు, వాడికి దొరకరు. అంత సేఫ్ గా ఎక్కడ దాచావు? వాడింట్లోనే. గౌరీ ఇంట్లోనా? అవును, వాడి ఇంట్లోకి ఎలా పంపావురా? పక్కింటి వాళ్ళని వీళ్ళ అమ్మగారు మేనేజ్ చేశారులే. ఏమిటండి ఇదంతా? కంగారు పడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది. జాగ్రత్త అండి. రండి.